బ్రో మ్యాక్స్ మూవీ ఎలా ఉందండి? భయ ఇప్పుడే మూవీ చూసాను, చాలా బాగుంది భయ. చాలా ఏంటంటే పాత మనం లాస్ట్ టైం ఖైదీ సినిమా చూసాం కదా, సేమ్ అలాగే అనిపించింది. సేమ్ ఎలివేషన్స్, ఫైట్స్, మ్యూజిక్ అదిరిపోయిందంటే అదిరిపోయింది. కిచ్చా సుదీప్ యాక్టింగ్ ఎలా ఉందండి? అద్దర కొట్టాడు అంతే, వన్ వర్డ్ లో ఆసమ్. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? హైలైట్ మూవీకి అదే హైలైట్. మొన్న వచ్చిన యూఐ సినిమా కన్నా బాగుంది భయ, దానికంటే మంచిగా. ఒక కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ ఎగ్జాక్ట్లీ ఉన్నది. మీకు ఏ సీన్ బాగా నచ్చింది భయ్య? ఫైట్సా, డైలాగ్సా? ఇంటర్వెల్ బాగా నచ్చింది, క్లైమాక్స్ కూడా చాలా బాగా నచ్చింది. ఫైట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయి. అన్న మ్యాక్స్ మూవీ ఎలా ఉందన్న? అన్న ఫస్ట్ ఒక మాట చెప్తా నేను, అది ఎం అనే వర్డ్స్ చాలా వర్డ్స్ వస్తాయి అన్న. మాస్టర్ పీస్, మ్యాక్సిమం, మినిమం, అసలు మాస్టర్ పీస్ కాకుండా అరే ఫస్ట్ అయితే నేను చెప్తా అన్న, మ్యాక్స్ అనే మూవీ అసలు మ్యాక్స్ అంటే ఏందో అనుకున్నా కానీ ఒక్క రేంజ్లో ఉందన్న మూవీ, ఒక్క రేంజ్లో ఉందన్న. ఆ మ్యాక్స్కి మ్యాక్సిమం అంటాం కదా, మ్యాక్సిమం ఉందన్న మూవీ మాత్రం. ఫస్ట్ మనం కిచ్చా సుదీప్ గారి గురించి మాట్లాడుకుందాం. విక్రాంత్లో ఎంత పిచ్చిగా చేస్తాడు, ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్కి వచ్చే వరకు లేపి పాడేస్తాడు. దానికన్నా మించి అన్న ఆ డబల్ ట్రిపుల్ చెప్పాలనొచ్చు అన్న, అలా చేసినాడన్న యాక్టింగ్ మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్ మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ అయినా విజువల్స్ అయినా మామూలుగా లేవన్నా. ఆ మార్టిన్ మూవీ వచ్చిందన్న, ఏదో వైలెన్స్ ఏ గ్రేడ్ మూవీ, యానిమల్కి మించిందని అన్ని నేను మరీ ఐమాక్స్లో ఎక్కువ అమౌంట్ పెట్టి 300 పెట్టి పాప్కార్న్లకి మళ్ళీ 500 బొక్క పెట్టి చూస్తే ఏం పడతకాలే అన్న. 70mm చూసినా అన్న, ఐమాక్స్లో ఫస్ట్ చూసి 70mm చూస్తున్నా. ఇప్పుడు అసలు పిచ్చెక్కిపోతుందన్న, 1000 పెట్టినా పడుతుంది మూవీకి, అట్లా కనిపిస్తుంది అన్న. మామూలుగా లేదు, సూపర్ ఉందన్న మూవీ మాత్రం. కిచ్చా సుదీప్ యాక్టింగ్ గురించి మాట్లాడద్దన్న. ఇప్పుడు విక్రాంత్, రోనా ఇట్లాంటివి చాలా మూవీస్ ఉన్నాయి. అలాంటి మూవీస్ చూసుకుంటే అన్న యాక్టింగ్ తెలిసిపోతుంది. విలన్ క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ అయినా ఒక్కటే అంట అన్న. ఒక బీడీ వేసుకుంటాడు ఇట్లా ఫైట్లో స్టైల్లో వేసుకుంటాడు, అంటే విలన్ జోబులో ఉంటుంది బీడీ, అట్లా కొట్టి అలా ఎగిరి వస్తుంది. ఆ సీన్కే నేను ఫ్లాట్ అయిపోయినా అన్న. అన్న యాక్టింగ్ మాత్రం మామూలు లేదన్న, చెప్తున్నా కదా. ఖైదీ సినిమాలా ఉంది అంటున్నారు. అరే దానికన్నా మించిందన్న, చెప్తే దానికన్నా మించింది. లోకేష్ ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు కాదు, ఆ యూనివర్స్లో మన కిచ్చా సుదీప్ గారికి యాడ్ చేసుకోమని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మన సునీల్ గారి గురించి మాట్లాడుకుంటే పుష్ప 2లో ఎంత కామెడీగా చూపించినారో నాకు నచ్చలే అసలు. అలానే ఇక్కడ వస్తే అంతనే సీరియస్ యాక్టింగ్ మళ్ళీ మించి ఇచ్చినారన్న, సూపర్ ఉందన్న యాక్టింగ్ మాత్రం. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మనం అనౌన్స్మెంట్ అప్పుడే చూసుకున్నాం, #కిచ్చా సుదీప్ 50 అని వేసినప్పుడే నేను ఆ మ్యూజిక్ వినే నేను ఫ్లాట్ అయిపోయినా. అక్కడ నాకు క్లియర్ ఒకటే అర్థమైపోయింది, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొన్న వచ్చిన పుష్ప కన్నా బాగుందా అన్న? ఇప్పుడు పుష్ప రేంజ్ అంటే టు బి ఆనెస్ట్ బాగుందన్న. ఆ 3 అవర్స్లో ఫస్ట్ హాఫ్ కూర్చొని నాకు తెలకై నొప్పి. ఎలివేషన్స్ ఉన్నాయన్న 10 minutesకి, ఆ ఎలివేషన్స్ ఏం బొక్క ఏం లేవు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్కి చెప్తున్నా, నా మీద ఎక్కకండి మళ్ళీ, ఎందుకంటే ఉన్నది జెన్యూన్ చెప్తున్నా, నేను ఏం ఎక్కలే. కానీ కిచ్చా సుదీప్ గారు దీంట్లో చేసిన యాక్టింగ్, విజువలైజేషన్, క్యారెక్టరైజేషన్, సినిమాటోగ్రఫీ, బీజిఎం, ఆ స్లో మోజ్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా, ఆ కొట్టుడైనా, చింపుడైనా, సంపుడైనా అన్ని కలిపితే ఒకటే అంట అన్న, మ్యాక్సిమం ఉంది అంతే అంట. రేటింగ్ నేను అసలు ఇయ్యనన్నా ఇలాంటి మూవీస్కి. రేటింగ్ ఇస్తే అందరికి ఏమనుకుంటారు, రేటింగ్ ఇస్తున్న మూవీ. ఇది రేటింగ్ ఇచ్చే మూవీ కాదు, బట్టలు చింపుకొని పాడించుకునే మూవీ అన్న, అంతే అంట. ఒక్కసారి చెప్తున్నా అన్న, మళ్ళీ 3rd టైం వెళ్తా. ఫస్ట్ డేనే 3rd టైం వెళ్తున్నా. ఆ మూవీ క్రేజ్ ఎట్లా ఉంటుంది జస్ట్ ఆలోచించుకొని. బీజిఎం అంటే కిచ్చా సుదీప్ లేపుతున్నాడు అన్న. ఇండస్ట్రీ #1 హీరో కిచ్చా సుదీప్ అనుకోవచ్చు, ఆల్రెడీ అనుకోవచ్చు. చెప్పడం కాదన్న, కన్నడలో చాలా మందిలో ఉన్నారు కానీ కిచ్చా సుదీప్ ఆల్వేస్ టాప్లో ఉంటాడు. ఆ విలన్ క్యారెక్టరైజేషన్ నుంచి హీరోలో వస్తాడు. విక్రాంత్లో ఎంత పిచ్చిగా చూపించినాడు హీరో, అట్లనే ఇక్కడ కూడా ఉందన్న. దానికన్నా మించి డైరెక్టర్ గారు బాగా యూజ్ చేసుకున్నారు. చెప్తున్నా మ్యాక్స్ మూవీ ఎలా ఉందన్న? మ్యాక్స్ ఒక్క ముక్కలో చెప్తే బాంబ్ వేస్తే ఎట్లా బ్లాస్ట్ ఉంటుంది, ఆ బ్లాస్ట్ ఉందన్న, అంతే అంట.